వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మళ్ళీ షూటింగ్ మోడ్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. మరి ఫిబ్రవరి 26న నేషనల్ క్రష్ రష్మికతో వివాహం జరుపుకున్నటువంటి ఆయన అంగరంగ వైభవంగా వీరి రిసెప్షన్ కూడా జరిగింది. నెల రోజుల పాటు పెళ్లి పనులతో పెళ్లి ఈ హడావిడిలో ఉన్నటువంటి విజయ్ దేవరకొండ ఇప్పుడు మళ్ళీ షూటింగ్ మోడ్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నేషనల్ క్రష్ రష్మికతో జరిగినటువంటి వివాహంలో ఉదయపూర్ లో అత్యంత గ్రాండ్ గా వీరి వివాహం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. తర్వాత మార్చ్ 4న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ రిసెప్షన్ కి అటు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు. ఇవన్నీ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ పెళ్లి హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఆయనకి ప్రస్తుతం 2-3 సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి తన భార్య నేషనల్ క్రష్ రష్మికతో గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి మూవీస్ చాలా భారీ విజయాన్ని అందుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా గీతా గోవిందం అంటే చాలా ఎక్సైటెడ్ గా ఆ సినిమాని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి వీరిద్దరి కాంబోలో వస్తున్నటువంటి హ్యాట్రిక్ మూవీ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీ పైన భారీ హైప్ ఉంది. అటు ఫ్యాన్స్ కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వీరిద్దరు కాంబోలో వచ్చినటువంటి 2 మూవీస్ కూడా హిట్. గీతా గోవిందం అయితే సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. డియర్ కామ్రేడ్ కూడా హిట్ అయింది. సో విజయ్ దేవరకొండ రష్మిక కలిసి మరోసారి నటిస్తున్నారు హ్యాట్రిక్ మూవీ. అది కూడా బ్రిటిష్ కాలంలో ఏం జరిగింది అంటే 18th సెంచరీలో వాస్తవ కథల ఆధారంగా వస్తుంది అని చెప్పి ఈ సినిమా నుంచి మనకు అనౌన్స్మెంట్ వచ్చింది. ఇందులో విజయ్ దేవరకొండ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. రాయలసీమ గురించి ఆ సన్నివేశాలన్నీ కూడా ఉంటాయని చెప్పి ఈ అనౌన్స్మెంట్ రాగానే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అందులో కూడా విజయ్ దేవరకొండ పాత్రకి భార్య పాత్రలోనే రష్మిక నటిస్తుంది అని కూడా మనకి తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే మార్చ్ 12th నుంచి కూడా ఈ మూవీ షూటింగ్ జరగనుంది. అది కూడా కర్నూలులో జరగనుంది. భారీ సెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ సెట్స్ లోకి విజయ్ దేవరకొండ అడుగు పెడతారు. మరి మేకప్ వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. పెళ్లి హడావిడి అంతా అయిపోయింది. ఇంకా సినిమాల పైన ఫోకస్ పెట్టడానికి కూడా ఆయన రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మేకప్ వేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఒక విజయ్ దేవరకొండ కాకుండా పెద్ద పెద్ద కాస్టింగ్స్ అంటే ఇందులో కీలక పాత్రలో పోషిస్తున్నటువంటి వారిపైన కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారనే న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. ఏదేమైనప్పటికీ ఆల్రెడీ గతంలో విజయ్ దేవరకొండ రష్మిక కలిసి నటించినటువంటి మూవీస్ భారీ హిట్స్ సాధించడంతో ఈ మూవీ పైన అయితే భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి కర్నూలు వేదికగా ఈ సెట్స్ లో ఎటువంటి సన్నివేశాలు చిత్రీకరిస్తారు, మరి ఈ సెప్టెంబర్ 11నే ఈ మూవీ రిలీజ్ అవుతుంది అని కూడా చాలా మంది వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 11th కోసం ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వీరి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని అది కూడా బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి వాస్తవ కథ కాబట్టి ఎలా ఉండబోతుంది అంటే సెప్టెంబర్ 11th వరకు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.